అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెద్ద ఎత్తున మొదట క్షమాపణ చెప్పాడు. తర్వాత మరి వైసీపీ నుంచి ఎటువంటి స్క్రిప్ట్ వచ్చిందో ఏమో ఆయన సవాలు చేశాడు, అయిపోయింది. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మన ప్రకాష్ రాజ్ ఆయన మద్దతు ప్రకటించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనే దానికైనా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం దానికి తేడా తెలియనటువంటి లఫుట్టుగాడు వీడు. ఎందుకంటే మొదటి పెళ్ళాన్ని వదిలేసి ఎవరితో పడితే వాడితో కులికితో ఏందిరా ఇది ఇలా చేస్తున్నావంటే, నా స్వేచ్ఛ, ఇది నా స్వాతంత్రం, నాకు ఇచ్చినటువంటి హక్కు అంటే బజారుకి బలాదూరు కూడా తిరగటాన్ని కూడా స్వేచ్ఛ స్వాతంత్రంలాగా భావించేటువంటి ఒక లఫుట్టుగాడి చేత మనం నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి కారణం ఖచ్చితంగా బీజేపీ ముఖ్య కారణం. ఎందుకంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు తీసుకుంటున్న మీరు అదే దేవుడిని తులనాడినటువంటి వాడిని అరెస్ట్ చేసి వాడి ఆస్తుల్ని వెనక్కి లాక్కోవాల్సినటువంటి మీరు, వాడు మాట్లాడితేనే కదా మాకు హైప్ వస్తుంది, హిందూ దేవుళ్ళ మీద గౌరవం వస్తుందని మౌనంగా ఉంటే ఇదిగో ఇలాంటి లఫుట్ మాటలే మాట్లాడతాడు. సరే, ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు, ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతుంది ఏంటంటే, ప్రశ్నించటం అంటే ఏంటి, తప్పుడు ఎలిగేషన్ చేయటం అంటే ఏంటి అనేటటువంటి దానికి తేడా తెలిస్తే, అంటే వీడికి నేను చెప్పాలి, వీడి భాషలో చెప్పాలంటే తల్లికి పెళ్ళానికి తేడా తెలియాలి. ఎందుకంటే మనం ఆడదైతే చాలు, అది మనకు వాడుకోవటానికి పనికి వస్తుంది అనేటువంటి వేవలో బతుకుతున్నటువంటి వెధవ కాబట్టి నీకు ఫస్ట్ తల్లికి చెల్లికి తేడా తెలియాలి. అలాగే పెళ్ళానికి తల్లికి తేడా తెలియాలి. ఈ రెండు తేడా తెలిస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రశ్నించాడా లేకపోతే తప్పుడు విషయాన్ని ఫ్యాబ్రికేట్ చేశాడా అనే దాని మీద మనం మాట్లాడుకోగలిగితే పాపగండం చేయగలిగడం గురించి మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే మీ శాఖలో ఇలాంటివి జరుగుతున్నాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా చేస్తున్నారు, ఇది ప్రశ్నించటం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు, లాదెళ్ల మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డిని ఎత్తి జైల్లో పడేయమన్నారు, కానీ ఆయన మనకి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అని చెప్పాడు. ఇది ఆరోపణ. ఎట్లాంటి ఆరోపణ? బేస్లెస్ ఆరోపణ. ఎటువంటి ఆధారాలు లేకుండా చెప్తున్నటువంటి బేస్లెస్ ఆరోపణ. దీని మీద వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా మొత్తం యాక్టివేట్ అయిపోయింది.
మా జగన్ని లేపేయాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పాపఖండం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏదైతే నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ మేము ఎక్కడైనా మాట్లాడినట్టు కానీ లేదా మీకు పలానా వ్యక్తి చెప్పినట్టు కానీ మీరు చెప్పండి, మాకు ఆధారాలు సబ్మిట్ చేయండి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, నిమ్మలంగా మీడియా ముందుకు చటకారంగా, నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నా, నేను వినినటువంటి సమాచారాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోకుండా నేను మాట్లాడాను, బేషరతుగా క్షమాపణ చెప్తున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగలేదని కేసు పెడితే ఓకే, యాక్సెప్టెడ్. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడని కేసు పెడితే ప్రజాస్వామ్యం, ప్రశ్నించే హక్కు. అంతేగాని లేనటువంటి ఆరోపణని నేను ఎక్కడో విన్నాను, ఎవడో నాకు చెప్పాడు కాబట్టి అది నేను మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను. హైలీ ఇన్ఫర్మేషన్, మళ్ళీ దానికి కూడా యాడింగ్ ఏంటి, హైలీ ఇన్ఫర్మేషన్. ఏదో ఊహాగానం జరుగుతుంది అనేది వేరు, ఇలా జరుగుతుంది అనే ఊహాగానం అనేది వేరు. హైలీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర గ్యాదర్ చేసి నా దగ్గర పెట్టుకున్నానని చెప్పటం బట్టి చూస్తేనే మీకు అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఇది ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద వేస్తున్నటువంటి నింద. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు స్పందించిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను. నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు, నువ్వు విన్నది ఒక హైలీ ఇన్ఫర్మేషన్ నీ దగ్గరికి పాస్ అయినప్పుడు నువ్వు ఎలా తప్పు చెప్పావు దాన్ని? అంటే ప్రభుత్వం మీద బురద జల్లేసి దాన్ని బురద గురించి ప్రశ్నిస్తే మీరు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, ప్రజాస్వామ్య హక్కులు ఇవేనా? నువ్వు కానీ శ్రీరాముడి మీద నిందలు వేసి, శ్రీరాముడి మీద మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసి, నేను అలా చెప్పలేదు, నేను ఇలా కథ మార్చి చెప్పానని చెప్పాను. మీలాంటి వెధవలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి నువ్వు ఇప్పటికీ ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలిగావు. ఇది ప్రజాస్వామ్య విలువలతో నడుస్తున్న దేశం కాబట్టే నీ నాలుక కత్తిరీయకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడావు ఈ రోజుకి. కాబట్టి నీకు ప్రజాస్వామ్యం విలువలు ఉన్నాయి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం విలువలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అరెస్ట్ చేయలా, ప్రభుత్వంలో తప్పిదాన్ని ఎత్తి చూసినందుకు అరెస్ట్ చేయట్లా, అలాగే ప్రభుత్వంలో చాతగానితనం గురించి మాట్లాడేందుకు మేము అరెస్ట్ చేయించట్లా. కానీ ఆయన తప్పుడు విషయాన్ని ఎవడో చెప్పాడు, ఒక హైలీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర సమాచారాన్ని నేను సేకరించాను, ఆ సమాచారం మీతో పంచుకుంటానని తప్పుడు విషయాల్ని ఫ్యాబ్రికేట్ చేసి మీరు పాపగండం చేశారు కాబట్టి దాని మీద అరెస్ట్ చేస్తున్నారు, దాని మీద కేసు పెట్టాలని నిర్ణయించారు. ఈరోజు నేను అడుగుతున్నా, తప్పేంటి చెప్పండి, మీరు చెప్పండి. ప్రకాష్ రాజ్ గారు సినిమాలు సరిగ్గా తీయట్లేదు అనేది మనం ప్రశ్నించడం, లేదా క్యారెక్టర్ ఇలా చెయ్యాలి అనేది ఎక్స్పెక్టేషన్. అలా కాకుండా ప్రకాష్ రాజు క్యారెక్టర్ని డబ్బులతో చేస్తున్నాడు, డబ్బులు ఇస్తేనే ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడు, లేకపోతే రోజు పేమెంట్ల కోసం పీడిస్తున్నాడు అనే తప్పుడు ఆరోపణలు ఇమేజ్ చేస్తే నువ్వేం చేస్తావు? న్యాయస్థానానికి వెళ్ళి పలానా వ్యక్తి నా గురించి తప్పుగా ఫ్యాబ్రికేట్ చేస్తున్నాడు, అది పాపగండం చేయడం ద్వారా నా సినిమా కెరియర్ దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని మీరు న్యాయస్థానానికి వెళ్తారు. దాన్ని తప్పు ఎలా అవుతుంది? అంటే నీకైతేనేమో సామాజిక న్యాయం, కానీ బయట వాళ్ళు దాన్ని చేస్తే అది తప్పు. ఎంత మారిపోయావా ప్రకాష్ రాజు? నువ్వు శ్రీరాముడి మీద మాట్లాడతావు, సీతాదేవి గారి మీద మాట్లాడతావు, లక్ష్మణుడి మీద మాట్లాడతావు, హిందూ దేవతల మీద మాట్లాడతావు. ఏందిరా ఇదేనంటే, నేను ప్రజాస్వామ్యంలో ఉన్న నాది డెమోక్రసీ సిస్టమ్ అంటావు. డెమోక్రసీలో కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఎదుటి వ్యక్తులని హర్ట్ చేయకుండా మాట్లాడగలిగేదే ప్రజాస్వామ్యం. ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే, ప్రశ్నించినందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసులు పెట్టలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతను మాట్లాడినందుకు కేసులు పెట్టలా, తప్పుడు ఊహించుకొని పలానా జరుగుతుందనేటువంటి తప్పుడు విషయాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆయన మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. అలాంటి విషయాల్ని ప్రజల్లోకి పాపగండం చేయాలని ప్రయత్నం చేసినందుకు అతని మీద చర్యలు తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? మీరు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం, హక్కులు, ప్రశ్నించటం ఇవన్నీ ఆ సెక్టర్ వేరు, అది కూటమి ప్రభుత్వంలో చక్కగా నడుస్తుంది. దాన్ని కట్టడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తానికి తెలిసి తాను కావాలని తన దురుద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి విషయం. ఆయన అంటున్నాడు, అంత పెద్ద దాంట్లో ఆ సెంటెన్స్ని ఎందుకు పట్టుకోవాలి? ఆ సెంటెన్సే ఈరోజు హైలైట్, ఆ సెంటెన్సే మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది. కాబట్టి ఆ సెంటెన్స్ని ఈరోజు నువ్వు బయట బహిరంగంగా చెప్పావు. నేను
నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని. మళ్ళీ నువ్వేదో అంటున్నావు అంటే ఆ ప్రభుత్వం మీద అంత పెద్ద నిందన వేసి అంత పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు మీ తప్పుని ప్రశ్నిస్తే, లేదు మీరు తప్పు చేశాము అయినా మీరు ప్రశ్నిస్తారా, మమ్మల్ని మాట్లాడతారా, మమ్మల్ని మాట్లాడే రైట్స్ మీకున్నాయా, మమ్మల్ని మాట్లాడే అర్హత మీకుందా, మేము రేపటి నుంచి యుద్ధం చేస్తాం, విజృంభిస్తాం, నేను మీకు మద్దతు ఇస్తున్నాను అంటే నాకు అర్థం కావట్లే. అంటే మీరు ఏది మాట్లాడినా, రాంగ్ మాట్లాడినా, క్రాస్ చెక్ చేసుకోకుండా మాట్లాడినా, దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వం గుడ్డిగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. నువ్వు కనిపించిన హిందూ దేవుళ్ళ మీద మాట్లాడతావు, దేవతల మీద మాట్లాడతావు, అట్లాగే హిందువుల యొక్క ఆచార వ్యవహారాల మీద మాట్లాడతావు. దాని గురించి ప్రశ్నించకుండా ఉంటే నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానంటావు. అంటే మీకు అనుకూలంగా ఉంటే అది ప్రజాస్వామ్య దేశం, లేకపోతే ప్రజాస్వామ్య దేశం కాదు. సిగ్గులేదా ప్రకాష్ రాజ్ నువ్వు మాట్లాడుతున్నావు? నీకు అసలు నీకు ఈ దేశం నుంచి డబ్బు, పేరు, పరపతి ఇవన్నీ లభించినా ఈ దేశ ప్రజలు ఆరాధించి ఆరాధ్యమైనటువంటి దేవుణ్ణి అవమానపరిచావు. ఇంకా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నావంటే బహుశా నీకు సరైనటువంటి ట్రీట్మెంట్ జరగకపోవటం వల్లే.